రోజువారీ రాజకీయ వ్యాఖ్యలకు వివాదాస్పద కామెంట్స్ కి దూరంగా ఉండే కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తున్నారా మాజీ మంత్రి? అవకాశం దొరికినప్పుడల్లా మాటలతో విరుచుకుపడుతున్నారు. గిల్లె మరీ గొడవకు రమ్మంటున్నారు. జిల్లాకు శనిలా దాపురించాడని ఒకసారి, డబ్బులున్నాయన్న గర్వంతో విర్రవీగుతున్నాడని మరోసారి ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్ర మంత్రిని అవమానపరిచేలా ఏఐ వీడియో పెట్టడమే కాదు, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంకెళ్లు వేయించి చట్టం పవర్ చూపిస్తామని తిట్టకుండా తిడుతున్నారు. ఈ వ్యవహారం వెనుక సొంత రాజకీయ ప్రయోజనం ఉందా, లేక అధిష్టానం ఆదేశాలతో కేంద్ర మంత్రిని ఆ మాజీ మంత్రి టార్గెట్ చేశారా? గుంటూరు జిల్లాలో ఈ తెరచాటు రాజకీయం వెనుక ఉన్న అసలు కథేంటి చూద్దాం. ఊరంత నోరు, 7 పదుల వయస్సు దగ్గర పడ్డా అదే స్పీడ్. కట్ చేస్తే ఆ కటౌట్ అంబటి రాంబాబు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఉండరు. తన మాటలతో అధికార పక్షాన్ని ఆడుకుంటారు. అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధం చేయగల మాటల మాంత్రికుడు అంబటి. అలాంటి అంబటి గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను టార్గెట్ చేసుకున్నారు. ఓ రోజు ఓ రేంజ్లో పెమ్మసానిపై దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకొచ్చిన వెంటనే పెమ్మసాని పనిపడతారని ప్రెస్ మీట్లలో బహిరంగంగా సవాల్ చేస్తున్నారు అంబటి రాంబాబు. మరోపక్క కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఎప్పుడూ స్పందించలేదు. ప్రెస్ మీట్లో మాజీ మంత్రి వ్యాఖ్యల గురించి ఎవరైనా ప్రస్తావించినా ప్రజా సమస్యలపై ప్రశ్నలు అడగండి, వ్యక్తిగత దూషణలెందుకు, టైం వేస్ట్ అంటున్నారు. అసలు పెమ్మసానితో అంబటి పంచాయతీ ఏంటన్న చర్చ జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో. పెమ్మసాని చంద్రశేఖర్ 2024లో గుంటూరు పార్లమెంట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అంతకుముందు అమెరికాలో డాక్టర్గా ఉన్నారు. ఎలక్షన్కు ముందే ఇండియాకొచ్చారు. అయితే మొదటి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ సానుభూతి పరుడు. ఎన్నికల్లో పోటీ చేయడం తొలిసారి అయినా వైసీపీ అభ్యర్థిపై 3.5 లక్షల మెజార్టీతో భారీ విజయం సాధించారు. ఎంపీగా గెలిచిన తొలిసారి అదృష్టం కలిసొచ్చి కేంద్ర మంత్రిగా ఆయనకు అవకాశం దక్కింది. నారా లోకేష్తో సన్నిహితంగా ఉండడం, సీఎం చంద్రబాబు దగ్గర మంచి మార్కులు పడడం పెమ్మసానికి కలిసొచ్చింది. గుంటూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలున్నాయి. అందరి ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రికి స్నేహపూర్వక సంబంధాలున్నాయి. సీనియర్ ఎమ్మెల్యేలు సైతం సన్నిహితంగా మెలగడంతో పెమ్మసాని హవాకు తిరుగు లేకుండా పోయింది. ఎంతో కాలంగా గుంటూరు ప్రజల కలైన శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టారు పెమ్మసాని. రెండేళ్లలో గుంటూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు అంటే పెమ్మసాని అనంతగా పాతుకుపోయారు. ప్రతిపక్షానికి స్పేస్ లేకుండా చేయడం ప్రారంభించారు. గుంటూరు జిల్లా టీడీపీలో పెమ్మసాని పవర్కు తిరుగు లేకుండా పోయింది. పెమ్మసానిని ఈ విధంగా వదిలేస్తే వైసీపీకి నష్టం జరుగుతుందని విపక్ష పార్టీ భావిస్తోందని టాక్. అందుకే అంబటి పెమ్మసానిని టార్గెట్ చేశారని భావిస్తున్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమైన వెంటనే అంబటి ఆ ప్రాంతంలో పర్యటించి బ్రిడ్జి డిజైన్, ఆర్ఓబీపై తీవ్ర విమర్శలు సంధించారు. పెమ్మసానికి అవగాహన లేకపోవడం వల్ల వ్యాపారులు, నగర పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. గుంటూరుకు పట్టిన శని అంటూ పెమ్మసానిని ఘాటుగా విమర్శించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరింత అగ్గిరాజేశాయి. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాయి. ఆ రోజు పెమ్మసాని పత్తిపాడు నియోజకవర్గంలో మీటింగ్లో ఉండగా కార్యకర్తలు అంబటి వ్యాఖ్యలను ఆయన దగ్గర ప్రస్తావించారు. అంబటికి సినిమా చూపిస్తానని పెమ్మసాని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అంబటి ఇంటిపై దాడి, విధ్వంసం జరిగింది. తన ఇంటిపై దాడికి ప్రధాన కారణం పెమ్మసానేనని అంబటి ఆరోపిస్తున్నారు. ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ పోలీసులకు సమర్పించిన చర్యలు తీసుకోలేదని, పైగా బాధితునైన తననే జైలుకు పంపారని ఆరోపించారు అంబటి. దీనంతటికి కారణం కేంద్ర మంత్రి పెమ్మసాని అంటూ అంబటి ఆరోపిస్తున్నారు. తనకు పెమ్మసాని సినిమా చూపాడని, 2029లో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే చట్టం ఎలా ఉంటుందో చూపుతారని హెచ్చరిస్తున్నారు అంబటి.
పెమ్మసాని చంద్రశేఖర్కి పోలీసులు సంఖ్యలేసి తీసుకుపోతున్నట్లు వైసీపీ ఏఐ వీడియో వదలడం సంచలనం కలిగించింది. పెమ్మసాని తడిగుడ్డలతో గొంతు కోస్తాడని, ధనవంతుడన్న గర్వంతో విరవీగుతాడని సంచలన ఆరోపణలు చేశారు అంబటి. అయితే ఇది కేవలం తనపై దాడికి కౌంటర్గా చేస్తున్న వ్యాఖ్యలు కావని పొలిటికల్ ఎనలిస్టులు అంటున్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ చాలా బలంగా ఉంది, నాయకత్వం ఐక్యంగా ఉంది. త్వరలోనే స్థానిక ఎన్నికలొస్తున్న నేపథ్యంలో వైసీపీ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర మంత్రి పెమ్మసానిని అంబటి టార్గెట్ చేసుకున్నారని టాక్ నడుస్తోంది. పెమ్మసానిని టార్గెట్ చేస్తే టీడీపీ నాయకులు డిఫెన్స్లో పడతారు. రాబోయే లోకల్ ఎన్నికలలో కొంత స్పేస్ రావాలంటే డైరెక్టుగా పెద్ద తలకాయనే ఢీకొట్టాలని భావిస్తోందంట వైసీపీ నాయకత్వం. క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేందుకే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారట. పెమ్మసానిని టార్గెట్ చేస్తూ గుంటూరు రాజకీయాలు నడపాలని వైసీపీ అధిష్టానం ఆదేశించిందని టాక్ అయితే నడుస్తోంది. కేంద్ర మంత్రిని టార్గెట్ చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సిఐడి కేసు నమోదైంది. పెమ్మసానిపై ఏఐ వీడియోను పోస్ట్ చేశారన్న ఆరోపణలపై గుంటూరులోని మంగళగిరి సిఐడి కార్యాలయంలో ఈ కేసు రిజిస్టర్ చేశారు. చేతులకు సంఖ్యలు వేసినట్టు ఉన్న ఏఐ వీడియో ద్వారా పెమ్మసాని ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేశారని టీడీపీ నేత పిల్లి మాణిక్యాలరావు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి పరువు ప్రతిష్టలను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ వీడియోను సర్క్యులేట్ చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. తనకు నచ్చిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తానంటూ అంబటి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో అసభ్యకరం కాదన్నారు. అది కేవలం పొలిటికల్ కార్టూన్ అని అంబటి సమర్థించుకున్నారు. వైఎస్ జగన్తో పాటు తనను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోలు, పోస్టులపై ఎందుకు కేసులు పెట్టడం లేదని అంబటి ప్రశ్నిస్తున్నారు. తన ఇంటి మీద దాడి విషయంలో మొన్నటిదాకా మహిళా ఎమ్మెల్యే గల్లా మాధవిని టార్గెట్ చేసుకున్నారు అంబటి. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా కేంద్ర మంత్రి పెమ్మసానిపైనే ఉంది. గుంటూరు పార్లమెంట్ పరిధిలో పెమ్మసాని ప్రభావం రోజురోజుకు పెరుగుతోందని స్థానిక రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఆయనను ఎదుర్కొనే బలమైన అభ్యర్థి నిలబెట్టడం వైసీపీకి పెద్ద సవాల్గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే అంబటిని ముందు పెట్టి వైసీపీ నాయకత్వం పెమ్మసానిని టార్గెట్ చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. అంబటి రాంబాబు మొన్నటిదాకా సత్తెనపల్లి రాజకీయాలకి పరిమితమయ్యారు. గుంటూరుకు షిఫ్ట్ అయ్యాక భవిష్యత్తులో ఆయన గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఆయన చేస్తున్న రాజకీయ ప్రచారం ఆ దిశగా సంకేతాలు ఇస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల్లో ఏర్పరచుకున్న గుర్తింపు, అభివృద్ధి కార్యక్రమాలు చూపుతున్న చొరవ, పార్టీ నాయకత్వం నుంచి లభిస్తున్న మద్దతు రాజకీయంగా ఆయన్ను మరింత బలోపేతం చేస్తోంది. అందుకే విమర్శలు, ఆరోపణలతో ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చెయ్యాలనే వ్యూహంతో ఉంది ఫ్యాన్ పార్టీ. కేంద్ర మంత్రిపై విమర్శలు గుప్పిస్తున్న అంబటి రాంబాబు నిజంగానే గుంటూరు పార్లమెంట్ బరిలోకి దిగుతారా లేదా అనేది ఇప్పటికీ స్పష్టత లేని అంశమే. కానీ ఆయన వరుస విమర్శలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. చూడాలి మరి పెమ్మసానిని టార్గెట్ చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీ లోకల్ ఎన్నికలలో ఏమాత్రం లబ్ధి పొందుతుందో.